10 సంవత్సరాల నుండి గాడిద పళ్ళు తోమిన బీఆర్ఎస్ నాయకులు నిన్న మాజీ శాసనసభ్యులు చేసిన దొంగధర్నాకు ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇవ్వడం జరిగింది. గతంలో బండ్రాన్పల్లి, అనంతసాగర్, సత్యగామ, చందాపూర్, జూకల్ గ్రామాల నుండి నారాయణఖేడ్ పట్టణం వరకు అసలు రోడ్డు సౌకర్యం లేకుండే. కానీ గత పట్లోళ్ల కృష్ణారెడ్డి కృషితోటి రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ చౌహాన్, సంగన్న, న్యాయవాది పండరి రెడ్డి, మాణిక్యం, మాజీ ఎంపీటీసీలు నాగభూషణ్ రెడ్డి, శివారెడ్డి, అశోక్ రెడ్డి, వినయ్, మాజీ సర్పంచ్ అంజిరెడ్డి, సంగమేశ్వర్, పాటిల్, శంకర్ మేస్త్రి మరియు బండ్రపల్లి, అనంతసాగర్, సత్యగ్రామ, చందాపూర్, జూకల్ గ్రామాల ప్రజలు మరియు తదితరులంతా పాల్గొన్నారు. ప్రజలను ఇట్లా మబ్బు పెట్టే ఉద్దేశంతో ఆడ కూర్చొని ధర్నా చేసాడు. వాస్తవానికి మేము కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతున్నది, 1 సంవత్సరం అవుతున్నది. మరి సంవత్సరం లోపల మేము ఏమున్నదంటే ఆ రోడ్డు చేసింది ఈశ్వరమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు. అక్కడ పర్మిషన్ రోడ్, ఖాళీ పర్మిషన్ రోడ్ ఉండే. ఇక్కడ అంత్వార్ రోడ్ ఇట్లా అప్పుడు టీడీపీ జమానా ఉండే. టీడీపీ ప్రభుత్వంలో ఇంటింత ముఖాలు వంటి గుంతలు ఉండే అప్పుడు అంత్వార్ నుంచి సత్యగామకు పోనికి. మరి ఇక్కడ జూకల్ నుంచి ఇక్కడ పోవాలంటే ఇంత గజం గుంతలు ఉండే. ఆటోలో కూర్చుంటే ఆడోళ్ళు వస్తుంటే ముడ్డి అంత దెక్కపోతుండే. ముడ్డి ఇట్లా ఎంట కూర్చుంటే ఎత్తేస్తే ముడ్డి దేకపోతుండే. 5 ఏళ్ళు టీడీ ప్రభుత్వం పోయింది, రోడ్డు చేయలేదు. దాని తర్వాత ఎమ్మెల్యే సాబ్ కృష్ణారెడ్డి సాబ్ గెలిచిన తర్వాత నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సారుకు ఎన్నోసార్లు బతిలాడి, సార్ మనం 2 సైడ్ల రోడ్ చేయాలి, ఇట్లా జూకల్ నుంచి చేయాలి, అక్కడ అంత్వార్ నుంచి చేయాలి అని చెప్తే అప్పుడు నాబార్డ్ దాంట్లో సారు ఇచ్చేసి అక్కడ బండ్రంపల్లి దాకా, ఇక్కడ సత్యగామ ఎస్సీ వాడ దాకా మొత్తం ఊరు మొత్తంలో సీసీ రోడ్, సత్యగామ నుంచి సీసీ రోడ్ మొత్తం లాస్ట్ వరకు సీసీ రోడ్ చేసి ఆ సీసీ రోడ్ ఒక్కొక్కసారి అప్పుడు 9 ఫీట్లు 10 ఫీట్ల సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇప్పటికీ చెక్ జరగదు. నాబార్డులో వచ్చిన సీసీ రోడ్ ఇప్పటికీ చెక్ జరగాలి. అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటిదాకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడిచిన తర్వాత కొంచెం ఏడ పోతే ఇప్పుడు మరి 6 ఏళ్ల కింద రోడ్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద మట్టి కూడా పోయలేదు. మరి మీ ఆయంలోనే రోడ్డు ఖరాబ్ అయింది. 6 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసి కూడా దానికి ఏం చేయకపోతే మరి ఇప్పుడు ఓడిపోగానే పబ్లిక్లో వచ్చి మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయిందని పబ్లిక్ని తీసుకొని ఇప్పుడు ఖరాబ్ అయిందని తీసుకొని రెచ్చగొడుతున్నావు. అది ఎంతవరకు సమస్య అని అడుగుతున్నాను నేను. ప్రజలకు ఎంతవరకు నువ్వు న్యాయం చేస్తున్నావు అని అడుగుతున్నాను. మేము చేసిన దానికే మేము చేసినాక 6 ఏళ్ళు 7 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసినావు, దానికి ఏం చేయలేవు. మళ్ళీ ఖరాబ్ అయిందని నువ్వే అంటున్నావు. దానికి నువ్వే నిర్ణయించుకోవాలని చెప్తూ ప్రజలకు ఇట్లా మబ్బ పెట్టద్దని చెప్తూ వాస్తవం తెలుసుకోవాలని చెప్పి ముగిస్తాను. మరి ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నట్లు నేనేదో ఆ అంత్వార్ కానీ, జూకల్ కానీ, సత్యగామ కానీ ఆ విలేజ్లకు ఏమో నేను ఉద్ధరించింది అన్నట్ల చేసినట్టు పబ్లిక్లో ఏదో ఫేత్ రావాలని చెప్పేసి ఈరోజు రోడ్డు ఖరాబ్ ఉన్నదని చెప్పేసి తీసుకుపోయి ఇంత ధర్నా చేస్తే నాకు ఇంత పబ్లిక్లో ఇది వస్తుంది అన్నట్ల ఆ ఉద్దేశంతో ప్రజలను ఇట్లా మబ్బు పెట్టే ఉద్దేశంతో ఆడ కూర్చొని ధర్నా చేసాడు. వాస్తవానికి మేము కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతున్నది, 1 సంవత్సరం అవుతున్నది. మరి సంవత్సరం లోపల మేము ఏమున్నదంటే ఆ రోడ్డు చేసింది ఈశ్వరమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు. అక్కడ పర్మిషన్ రోడ్, ఖాళీ పర్మిషన్ రోడ్ ఉండే. ఇక్కడ అంత్వార్ రోడ్ ఇట్లా అప్పుడు టీడీపీ జమానా ఉండే. టీడీపీ ప్రభుత్వంలో ఇంటింత ముఖాలు వంటి గుంతలు ఉండే అప్పుడు అంత్వార్ నుంచి సత్యగామకు పోనికి. మరి ఇక్కడ జూకల్ నుంచి ఇక్కడ పోవాలంటే ఇంత గజం గుంతలు ఉండే. ఆటోలో కూర్చుంటే ఆడోళ్ళు వస్తుంటే ముడ్డి అంత దెక్కపోతుండే. ముడ్డి ఇట్లా ఎంట కూర్చుంటే ఎత్తేస్తే ముడ్డి దేకపోతుండే. 5 ఏళ్ళు టీడీ ప్రభుత్వం పోయింది, రోడ్డు చేయలేదు. దాని తర్వాత ఎమ్మెల్యే సాబ్ కృష్ణారెడ్డి సాబ్ గెలిచిన తర్వాత నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సారుకు ఎన్నోసార్లు బతిలాడి, సార్ మనం 2 సైడ్ల రోడ్ చేయాలి, ఇట్లా జూకల్ నుంచి చేయాలి, అక్కడ అంత్వార్ నుంచి చేయాలి అని చెప్తే అప్పుడు నాబార్డ్ దాంట్లో సారు ఇచ్చేసి అక్కడ బండ్రంపల్లి దాకా, ఇక్కడ సత్యగామ ఎస్సీ వాడ దాకా మొత్తం ఊరు మొత్తంలో సీసీ రోడ్, సత్యగామ నుంచి సీసీ రోడ్ మొత్తం లాస్ట్ వరకు సీసీ రోడ్ చేసి ఆ సీసీ రోడ్ ఒక్కొక్కసారి అప్పుడు 9 ఫీట్లు 10 ఫీట్ల సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇప్పటికీ చెక్ జరగదు. నాబార్డులో వచ్చిన సీసీ రోడ్ ఇప్పటికీ చెక్ జరగాలి. అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటిదాకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడిచిన తర్వాత కొంచెం ఏడ పోతే ఇప్పుడు మరి 6 ఏళ్ల కింద రోడ్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద మట్టి కూడా పోయలేదు. మరి మీ ఆయంలోనే రోడ్డు ఖరాబ్ అయింది. 6 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసి కూడా దానికి ఏం చేయకపోతే మరి ఇప్పుడు ఓడిపోగానే పబ్లిక్లో వచ్చి మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయిందని పబ్లిక్ని తీసుకొని ఇప్పుడు ఖరాబ్ అయిందని తీసుకొని రెచ్చగొడుతున్నావు. అది ఎంతవరకు సమస్య అని అడుగుతున్నాను నేను. ప్రజలకు ఎంతవరకు నువ్వు న్యాయం చేస్తున్నావు అని అడుగుతున్నాను. మేము చేసిన దానికే మేము చేసినాక 6 ఏళ్ళు 7 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసినావు, దానికి ఏం చేయలేవు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయిందని నువ్వే అంటున్నావు. దానికి నువ్వే నిర్ణయించుకోవాలని చెప్తూ, ప్రజలకు ఇట్లా మబ్బ పెట్టొద్దని చెప్తూ, వాస్తవం తెలుసుకోవాలని చెప్పి ముగిస్తాను. మాది అనంతసాగర్ గ్రామం. నా పేరు నాగభూషణం రెడ్డి. ఇప్పుడు నిన్నటి ధర్నాలో మా అనంతసాగర్ సర్పంచ్ కానీ, మా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కానీ మరి రోడ్లు చేయలేదు అని నిన్న కౌంటర్ వేసిర్రు. మరి ఆ రోడ్లు ఎప్పుడు చేసినవి ఉన్నాయో మీరు ఒకసారి చెప్పాలి సార్. ఎందుకంటే మీరు కూడా ప్రజలకు మేలు చేస్తారని 2 సార్లు మీకు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నీకు నారాయణఖేడ్ నియోజకవర్గం ఎన్నుకున్నది. బై ఎలక్షన్లు ఒకసారి, తర్వాత మళ్ళీ ఒకసారి. మరి మీ 8 ఏళ్ళ ప్రపంచంలో 7 ఏళ్ళు గడిచిపోయింది. సరే మీకు అన్నిటంతా మాకు లేకుండొచ్చు, కానీ మీరు ఉట్టిగా మామూలు కార్యకర్తలు ఓటర్స్తోని కౌంటర్లు వేయించుడు ధర్నాలు చేస్తే ఓకే చేయండి, కానీ మీరు మాట్లాడేది విడిచిపెట్టి మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మాట్లాడాలి, కానీ మామూలు కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చి మామూలు కార్యకర్తలు మాట్లాడిపించుకోండి. మీరు మరి అనిపించుకోవడానికి ఇంతగానం దిగజారితే మరి రేపు రాజకీయాలు ఎట్లా ముంగడ పడతాయి? మరి ఊళ్ళల్లో మీరు రెచ్చగొట్టిన ప్రకారము ఇప్పుడు గొడవలు అయ్యే పొజిషన్లు ఉంటుంది. మళ్ళీ మీరు తెలుగుదేశం కాంగ్రెస్ ఒక జమాన్లో ఇట్లనే కొట్టుకొని చచ్చిరు, మర్రా అదే స్థితికి తెస్తున్నారని మాకు కార్యకర్తలకు అనిపిస్తున్నది. మరి మేమైతే మామూలు ఓటర్స్తో చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మీ 7 ఏళ్ళ ప్రభుత్వం, సరే నువ్వు 7 ఏళ్ళు చేసినావు, తర్వాత 10 ఏళ్ళు అయితే మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ మంత్రులు ఉన్నారు. మరి హరీష్ రావు గారు వచ్చి నారాయణఖేడ్ ఎన్నోసార్లు ఆయనకు అనేటంతా మాకు లేకుండొచ్చు, కానీ ఎందుకంటే ఏడన్నా ఒక చటాకు మట్టి ఒక ప్యాచ్ మా అనంతసాగర్ రోడ్కి వేసిర్రా. నేను ఎమ్మెల్యే సాబ్ కిషన్ రెడ్డి సాబ్ ఉండే, ఎంపీ సాబ్ సురేష్ శెట్కర్ ఉండే, ఇదే పండర్ నాయకు మా పిల్డా స్టెంటు రాములకు ఈ మాణిక్యంకు రోడ్డుగా ఆకాశం పడేలంటే మరి మేము తలా 500 రూపాయలు వేసుకొని ఆ ఓల్డ్లో కారు తీసుకొని సార్ దగ్గర పోయి ఆ మియ్యపూర్ తాండ రోడ్డు శాంక్షన్ చేయించాం. సార్ చెప్ అది ఎంపీ సాబ్ ఎమ్మెల్యే సాబ్ కలిసి అరే చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు పోనికి, మరి ఇన్నిసార్లు మనం పని చేయబడుతుంది కానీ కాగిత పని ఆకాశిందని వాళ్ళు చేయించారు. మరి అంతవరకు సత్యగామ టు అనంత్ భూపాల్ రెడ్డి నువ్వు మరి మా నాయకులు ఆ రోజు అన్నారు, ఎవరికైనా ఒక డబ్బు తీసుకుంటే నీ ప్రభుత్వం 9 సంవత్సరాల అధికారం ఉంది, సిబిసిఐడికి అప్పగి చెప్పు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. ఆ రోజే సంజీవ్ రెడ్డి సార్ ఎన్నోసార్లు చెప్పిండు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. మరొకసారి భూపాలు చెప్తా ఉన్నాం, అవాకు చెవాకులు నారాయణఖేడ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన మరొకసారి ధర్నాభిరణ చేస్తే మరి నీకు గతి చక్కగా లేదు. ఖబర్దార్ బిడ్డ భూపాల్ రెడ్డి, మరొకసారి మాట్లాడకుండా నీ నేలకే కూడా కోసేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. మరి నల్లావాగు ప్రాజెక్టులో నీళ్లు కూడా ఈరోజు వదులుతలేరంటే నల్లావాగు కామిన్ చెరువు కల్లేరు వరకు ఆ రోజు దివంగత నేత కిష్టారెడ్డి గారు అనేక గ్రామాలకు అక్కడ కామిన్ చెరువు కూడా లాస్ట్కు నీళ్లు పోయాయి. దొంగలాగా మీరు నీళ్లు దోచుకొని ఖానాపూర్కు పారబెట్టుకున్న నువ్వు మరి ఆ రోజు పిఎస్సి చైర్మన్లో ఉండి ఎక్కడెక్కడైతే కమిషన్ తీసుకున్నావో యూరియా, డిఏపి, బర్రు, గొర్రు అన్నీ కూడా మీ నాయనని చెప్పిండు. మా భూపాల్ రెడ్డి దొంగ ఉన్నాడు, వాడు మంచిగా చేయడు. నారాయణఖేడ్ ప్రజలకు ఎప్పుడు కూడా వాడు ఏమైనా అయితే నారాయణఖేడ్ను పూర్తి దోచుకుంటాడని మీ తండ్రి పదే చెప్పిండు. మరొకసారి మా నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే బిడ్డ భూపాల్ రెడ్డి నారాయణఖేడ్లో మరి నీకు లాస్ట్కు ఉన్నదిగా నీకు ఇక గతి. మరొకసారి కూడా మా నాయకులు చెప్తే అభివృద్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో భాగస్వామ్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకపో, దమ్ముంటే 22 పనులు చేస్తే నీకు బిల్లులు ఇప్పించకపోతే మా గౌరవ శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మేము నిలదీస్తాం. నారాయణఖేడ్ ప్రజలకు మరి భాగస్వామ్యులమై గిరిజన తండాలకు వచ్చిన రోడ్లు కానీ అవి ఏవైనా మరి 22 పనులు చేస్తే నారాయణఖేడ్ ప్రజలు నిన్నే స్వాగతిస్తారు. మరి కాబట్టి పేరు కాంగ్రెస్ కూడా కాదు, కాంట్రాక్టర్ నువ్వు, నీ కుమారుడు కాంట్రాక్టరు. కాబట్టి మీరందరూ మరి పనులు చేసి నారాయణఖేడ్ ప్రజలకు మేలు చేయాలి. మరొకసారి ఇట్లా కల్లిబొల్లి మాటలు చెప్పి రెచ్చగొడితే నీకు ఎక్కడైనా ఇక లాస్ట్గా నీకు ఏం లేదు, నువ్వు ప్రెస్టేషన్లో ఉన్నావు. మరి నేను ఎప్పుడు ఎమ్మెల్యే కాను, రెచ్చగొడుతూ అనేక 9 సంవత్సరాలు మరి ఏ రోడ్డు పైన ఎందుకు ధర్నా చేయలేవు? ముఖ్యమంత్రి కేసీఆర్కు హరీష్ రావుకు చూస్తే నీ లాగులు దర్శినాయి. మరి అదే మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా ఎవరిని భయపడకున్నా నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం ముందుకు తీసుకుపోతుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు అడ్డు తగులుతా ఉన్నారు. బిడ్డ భూపాల్ రెడ్డి నీకు ఎన్నోసార్లు చెప్పినాం,
అదృష్ట ఎమ్మెల్యేవని. మరొకసారి ఇప్పుడు ఎంపీటీసీ స్థానిక సంస్థలో ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీకు తెలుసు నీ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారని. ఎవరు కమిషన్ల కకృతి పడ్డరు. భూపాల్ రెడ్డి నియోజకవర్గంలో కమిషన్ల కకృతి పడి నీ జయశ్రీ రెడ్డి అమ్మ కళ్యాణ లక్ష్యంలో 5,000 10,000 తీసుకున్నా నీ భార్య కాదా అని కూడా భూపాల్ రెడ్డిని హెచ్చరిక చేస్తా ఉన్నాను. అయ్యా, నువ్వు ఎక్కడ కానాపూర్ల గుడి కడబెట్టు, నారాయణఖేడ్ రామాంజలో పెడతావా, ఏడ పెడతావా, కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి మరి చర్చకు రా, అభివృద్ధి ఏమిటి తీసుకొని వచ్చి ముందు మాట్లాడదాం. రెచ్చగొడితే మరి గతి మీకు మంచిగా లేదు భూపాల్ రెడ్డి అని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి రెచ్చగొట్టకు. నారాయణఖేడ్ ప్రజలు నా ప్రజలని అందరికీ భాగస్వాములై ముందుకు తీసుకుపో ఒక గౌరవ శాసనసభ్యునిగా. నీ సూరత్కు నారాయణఖేడ్ ఏం అభివృద్ధి చేసినవయ్యా? ఆ రోజు నుంచి కూడా దోచుకొని తిని మరి మీ నాయనని చెప్పిండు మా భూపాల్ రెడ్డి అన్ని దోచుకుంటాడు వీడు, బర్రు గొర్రెలు. నీ ఆ రోజు కూడా రైస్ మిల్ నడిచేటి రోజులో 1999లో కిష్టారెడ్డి సార్ శాసనసభ ఉన్నప్పుడు నీ రైస్ మిల్లో విజిలెన్స్లు కరెంటు దొంగతనంతో వాడిపించింది భూపాల్ రెడ్డి. గతంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక ఫార్మేషన్ రోడ్ కూడా డాంబర్ రోడ్ చేయలేని స్థితిలో గత భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు గతంలో ఒక రూపాయి లేకుండా కూడా బడ్జెట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మన భూపాల్ రెడ్డి సార్ కొడుకు జయశ్రీ కన్స్ట్రక్షన్ మీద గిరిజన తండాల్లో 22 తండాలకు బీటీ రోడ్ చేయడానికి టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లోనే. అప్పుడు ఎందుకు వర్క్ చేయలేవు? నీవే ఎమ్మెల్యే ఉన్నావు, నీవే బిల్ తీసుకునే వ్యక్తి. నీకు గిరిజనుల మీద అభివృద్ధి కావాలనుకుంటే నువ్వు వర్క్ చేసి మంచి డెవలప్ కావాలి కదా. కానీ నువ్వు వర్క్ చేయకుండా ప్రభుత్వం మీద బురద జడే కార్యక్రమం చేస్తే మాత్రం అబద్ధాన్ని తెలియజేస్తూ ఇంకా చాలా ఉంది. ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో కూడా బీటీ రిన్యూవల్ చేయలేని దాఖలాలు ఉన్నాయి. ఏ రోడ్లు కూడా ఎక్కడ డాంబర్ రోడ్ చేయలేరు. గ్రామాల అభివృద్ధి గురించి కాదు, పోవడానికి రోడ్డు కావాలి. కానీ ఆ రోడ్డు ఈ నియోజకవర్గంలో అన్ని అబ్బెంద కావచ్చు, హంగరిగా కావచ్చు, ఏ గ్రామాన్ని పో, కారామంగి రోడ్డు కానీ ఏ రోడ్లో కూడా ఒక్క ఇంచు డాంబర్ వేయలేవు. కానీ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మంచిది కాదు. నువ్వు కావాలంటే నువ్వు బరాబర్ నీ వర్క్ చేయి. మా గౌరవ శాసనసభ్యులు గారికి మళ్ళీ ఎంపీ గారికి చెప్పి మీ బిల్లు ఇప్పిస్తాం. మా నియోజకవర్గంలో మీకు ప్రజల్లో అభివృద్ధి కావాలనుకుంటే మీరు పని చేయాలి. పని చేయకుండా మీరే దద్దమ్మలయ్యి వేరేల మీద మాట్లాడితే మంచిది కాదని తెలియజేస్తూ, ఇంకా నియోజకవర్గంలో గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దశాల వారీగా సంక్షేమ ఫలాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, గ్రామాల సీసీ రోడ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, అన్ని దాని మీద దశాల వారీగా రైతు బీమా, రైతు కళ్యాణ లక్ష్మి ఏ స్కీమ్కు ఆకకుండా ప్రభుత్వం నడిపిస్తుండ్రు. కానీ మీ ప్రభుత్వంలో భూములు అమ్మేసి ఈ ఆర్టీసీని కూడా అమ్మే స్థితిలో ఉండే. కానీ ఇలాంటివి చేయకుండా ప్రభుత్వ ఆస్తిని కాపాడుతూ అభివృద్ధి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు గారు కాబట్టి మీరు కూడా లేనిపోని మాట్లాడడం సమంజసం కాదు. ఒక స్థాయి ఉండి ఈ స్థాయి మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే సమయం ఎట్లయినా మీరు చేసిన దౌర్భాగ్య ఇస్తే ఈ ప్రజలకు డబ్బులు లేవు, ఏ దానికి సాలరీ కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు. అలాంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు గొప్ప మేధావిగా చెప్పవలసి వస్తుంది. రైతులకు కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నారు. రైతులకు కేవలం భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేరు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో. మేము అంటున్నాం, ఇంకోటి ఉద్యోగస్తులు 55,000 ఉద్యోగాలు ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా మన పిల్లలకు డైట్ ఛార్జీకి 40% పెంచింది కూడా రేవంత్ రెడ్డి గారు. గతంలో బిల్లులు వాళ్ళకు తినిపిస్తే కాస్మెటిక్ బిల్ రాకుండే, మన వేజెస్ వర్కర్ లేకుండే, అలాంటి స్థితిని దశాల వారీగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు నారాయణఖేడ్ మీద చిత్తశుద్ధి ఉంటే మీరు డెవలప్మెంట్ గురించి మా ఎమ్మెల్యే గారితో సహకరించండి. లేనిపోని మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊరుకోరు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ